మెగా డిఎస్సి గడువు పొడిగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు. ఇంతకీ ఏమన్నారంటే, గత నెల 20వ తేదీన మెగా డిఎస్సికి కూటమి సర్కార్ నోటిఫికేషన్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 20 నుండి మే 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే దాదాపు 7 ఏళ్ల పోరాటం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో తొలిసారి డిఎస్సి నియామకాలు జరుగుతున్నాయని, కనీసం నిరుద్యోగుల విన్నపాలను సర్కార్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మెగా డిఎస్సి చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఏకంగా 16,347 ఉపాధ్యాయ కొలువుల జారీకి సంతకం చేస్తుంది. అయితే ఆ తరువాత తెర మీదకు వచ్చిన ఎస్సీ వర్గీకరణ కారణంగా వాయిదా పడగా గత నెల 20వ తేదీన డిఎస్సికి నోటిఫికేషన్ ను జారీ చేసింది. అదే రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే దాదాపు 7 ఏళ్ల పోరాటం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో తొలిసారి డిఎస్సి నియామకాలు జరుగుతున్నాయని, కనీసం నిరుద్యోగుల విన్నపాలను సర్కార్ ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తు గడువు పొడిగించాలని, ప్రిపరేషన్ కు సమయం ఇవ్వాలని వస్తున్న అభ్యర్థనలను కూటమి సర్కార్ పెడచెవిన పెడుతోంది. నిజానికి మెగా డిఎస్సి ప్రకటన చేసినప్పటి నుంచి నిరుద్యోగుల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తోంది. కానీ దీనిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ క్రమంలో 90 రోజుల పాటు డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం కావాలని వస్తున్న అభ్యర్థనలపై మంత్రి లోకేష్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే, మెగా డిఎస్సిని ఆపడానికి వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కొంతమంది ప్రిపరేషన్ కు సమయం పెంచాలని కోరుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే సిలబస్ ను డిసెంబర్ నెలలోనే ఇచ్చేశామని, అప్పటి నుంచి చూస్తే దాదాపు ఇప్పటి వరకు గడువు 7 నెలలు పూర్తయిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు లేనట్లేనని స్పష్టమైంది. అలాగే జూన్ 6వ తేదీ నుంచి పరీక్షలు యథాతథంగా జరగబోతున్నట్లు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు తేల్చేశాయి. దీంతో గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. ఉన్న సమయంలోనే సిలబస్ ఎలా పూర్తి చేయాలో తెలియక ఒత్తిడికి గురవుతున్నారు. కాగా గురువారం అనంతపురం జిల్లాకు వచ్చిన మంత్రి లోకేష్ గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇదే సందర్భంలో డిఎస్సి 2025 పై మంత్రి లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.